యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. నేను పాలపర్తి గురునాథ సింహ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా భూమి లాభాలు కలగాలన్నా, భూ సంబంధమైన వ్యాపారాలు అంతా కూడా అభివృద్ధి కలగాలన్నా, ప్రధానంగా మీకు ఏదైనా స్థలం కానీ మరియు గృహం కానీ అంటే ఫ్లాట్ కానీ మీకంతా కూడా అమ్మకం చేయాలన్నా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి. శీఘ్రంగా మీకున్న ప్రాపర్టీ ఏమైనా సేల్ చేయాలన్నా కానీ అదంతా కూడా మొండి ప్రాపర్టీ లాగా ఉంది, ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రాపర్టీ సేల్ కావట్లేదు అని చెప్పేసి అనుకున్నా కానీ, భూ సంబంధమైన తగాదాలు కానీ ఏమన్నా కానీ ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి. భూ సంబంధమైన వ్యాపారాల్లో లాభాలు గణించడానికి మీరంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి. గోచారించే ఎటువంటి లాభాలు ఉంటాయి. ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా మీకు అనుకూలిస్తుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ రకంగా అనుకూలిస్తున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా మీరంతా కూడా చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన విశేషంగా చేసుకోవాలి. వారాహిదేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి. ప్రధానంగా చూసుకుంటే లక్ష్మీ కుబేర శాంతి సమాధి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా అష్టైష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత ధనయోగం ధనలాభాలు తీర్చడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఇప్పుడు వచ్చే దీపావళి తర్వాత విశేషంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరాస్తి లభించడానికి కానీ, భూ సంబంధమైన లాభాలు అంతా కూడా సిద్ధించడానికి, గృహయోగం సిద్ధించడానికి, సొంతిల్లు లభించడానికి, విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వారికి అఖండ రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి గ్రహాలంతా కూడా అనుకూలంగా ఉన్నాయి తెలుసుకోవడం జరుగుతుంది. పరిష్కారం కూడా చెప్తాం. మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి. తద్వారా మీకు అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు రాజయోగం సిద్ధించడానికి, ధనయోగం సిద్ధించడానికి, వస్తు లాభాలు ప్రధానంగా ఈ యొక్క స్థిరాస్తి లాభం అంతా కూడా సిద్ధించడానికి ఇటువంటి పరిష్కారాలు చేసుకోవాలి. దాని మార్గం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. రత్నశాస్త్ర ప్రకారంగా లగ్నవశాస్త్రం కూడా చెప్పడం జరుగుతుంది. విశ్లేషాత్మకంగా మీ జాతకమే ప్రధానంగా జాతకంగా ఉంటుంది. గోచార చక్రం అంతా గురించి ఏంటంటే ప్రస్తుత కాలంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ఏ రకంగా మారుతున్నాయి, ఒక రాశి నుంచి ఇంకో రాశి మారడం వల్ల గ్రహ యొక్క ప్రభావం మీ జాతకం మీద ఏ రకంగా చూపిస్తుంది అంతవరకు మాత్రమే ఉంటుంది. జన్మ జాతకమే శాశ్వత జాతకంగా ఉంటుంది. ఎప్పుడైనా కానీ జన్మ జాతకాన్ని మరియు గోచార చక్రాన్ని రెండు కంపారిజన్ చేసుకుని అన్వయం చేసుకొని చూసుకోవాలి. తద్వారా ఏ గ్రహాలంతా కూడా యోగకరంగా ఉంటాయి మీకు అంతా కూడా తెలుస్తుంది. అఖండ లాభాలు సిద్ధించడానికి, అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి, మహాలక్ష్మి దేవి అనుగ్రహం వల్ల లక్ష్మీ కుబేర యోగం సిద్ధించడానికి, గజకేసరి యోగం సిద్ధించడానికి అంతా కూడా ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారరీత్యా గ్రహ యొక్క స్థితిగతి కలిగిక వాటి ప్రభావం అంతా కూడా ఈ రకంగా చూపిస్తుంది. మరియు ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేయడం, కన్యా రాశిలో అంతా కూడా శుక్ర భగవానుడు సంచారం చేస్తున్నారు. గోచారరీత్యా ప్రధానంగా తులారాశిలో అంతా కూడా రవి సంక్రమణం జరిగిన తర్వాత ఈ యొక్క తులారాశిలో సూర్య భగవానుడు, బుధుడు, అంగారకుడు సంచారం, కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. ఈ యొక్క బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు అంతా కూడా అక్టోబర్ 18, 19 తారీఖులో అతిచారంలో మార్పు అంతా కూడా 48 రోజుల దాకా కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో సంచారం చేయడం, అధికంగా బలంగా ఉండడం మీకంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది. బృహస్పతి మార్పు మరియు బృహస్పతి యొక్క స్వర్గ దృష్టి అంతా కూడా పంచమ స్థానము, సప్తమ స్థానం, నవమ స్థానం మీద పడతా ఉంది. ఈ రాశుల వాళ్ళకంతా కూడా రాజయోగ కారణమవుతుంది. శనీశ్వరుడు అంతా కూడా ధనుసు రాశిని చూడడం, త్రిపాద దృష్టితోటి 3వ రాశిని కూడా చూడడం జరుగుతుంది. ఈ యొక్క వృషభ రాశిని అంతా కూడా దృష్టి అనేది పడుతుంది. తద్వారా ఎటువంటి ప్రభావం అంతా కూడా ఉంటుంది. ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గృహయోగం సిద్ధించాలి అన్నా, భూలాభాలు సిద్ధించాలన్నా, భూమిని అమ్మకం చేయాలన్నా, గృహాన్ని అంటే మంచి అపార్ట్మెంట్ కానీ మరి ఫ్లాట్ కానీ మరియు ఇండివిజువల్ హౌస్ అయినా కానీ దాన్ని అంతా కూడా సేల్ చేయాలన్నా కానీ మీకంతా కూడా అమ్మకాలు చేయాలి. భూ సంబంధమైన వ్యాపారాలు అమ్మకాలు చేయాలన్నా ఎటువంటి గ్రహాలంతా కూడా యోగకరంగా ఉండాలి. ప్రధానంగా బుధుడు, శుక్రుడు మరియు అంగారకుడు, చంద్ర భగవానుడు యోగకరంగా ఉండాలి. భూ సంబంధమైన లాభాలు గణించడానికి ప్రధానంగా లగ్న చక్రవశాత్తు లగ్నం తెలుసుకుంటే కనుక లగ్నాన్ని చూసుకోండి. లేదు రాశిని మీరు లగ్నంగా భావించి చూసుకుంటే కనుక పేరు బలం ప్రకారంగా రాశిని చూసుకుంటామంటే రాశిని చూసుకునేసి రాశి ప్రకారంగా మీరంతా కూడా చూసుకొని ఈ గ్రహాలు బలంగా ఉన్నాయి కదా జాతకాన్ని చూపించుకున్న తర్వాత విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా లగ్న చక్రవశాత్తు కానీ రాశి లగ్నవశాత్తు కానీ రాశి నుంచేనే కానీ ఈ యొక్క పంచమ స్థానం ప్రధానంగా చూసుకోవాలి. మరియు చతుర్థ స్థానం భూమి సంబంధమైన వ్యాపారాల గురించి, భూమి లాభాల గురించి చెప్తుంది, స్థిరాస్తి గురించి చెప్తుంది. ప్రధానంగా చతుర్థ స్థానము, పంచమ స్థానము, ద్వితీయ స్థానము, అష్టమ స్థానము, నవమ స్థానము, దశమ స్థానము అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ స్థానాలు కనుక ఈ గ్రహాలు ప్రధానంగా అంగారకుడు యోగకరంగా ఉండాలి. భూ సంబంధమైన భూమిత్రుడు కావాలన్నా అంగారక గ్రహం అంతా కూడా యోగకరంగా ఉండాలి. కుజభగవానుడు యోగకరంగా ఉంటే భూమి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది.
ప్రధానంగా అంగారకుడు ఉచ్చస్థానంలో మకర రాశిలో సంచారం చేస్తే కనుక అఖండమైన భూసంబంధమైన వ్యాపారాలు అంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ బృహస్పతి కూడా యోగకరంగా ఉండాలి, శుక్రుడు కూడా యోగకరంగా ఉండాలి. బృహస్పతి కూడా రాజయోగ కారకుడు, శుక్రుడు అంతా కూడా భోగభాగ్యానికి అధిపతి, మంచి రిచ్ లైఫ్ లీడ్ చేయడానికి ఇస్తూ ఉంటారు అనమాట. అఖండమైన రాజయోగాన్ని ఇచ్చే గ్రహంగా మారడం జరుగుతుంది. ఇక్కడ శుక్ర భగవానుడు నీచ స్థానంలో సంచారం చేస్తున్నారు కావున ఎప్పుడైతే ఇంకా శుక్ర భగవానుడు కొంచెం స్వరాశిలో తులారాశిలో ప్రవేశం చేస్తారో మీకు అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకు కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. అంగారకుడు కూడా ప్రధానంగా స్వరాశికి ఇక్కడ వృశ్చిక రాశికి మారడం వల్ల 45 రోజుల తర్వాత మీకు అంతా కూడా జోకరంగా ఉంటుంది. ప్రధానంగా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి, భూమిని అమ్మాలన్నా కొనాలన్నా ఎటువంటి పరిష్కారం ఆచరించుకోవాలి, పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. భూ సంబంధమైన తగాదాలు కానీ, కోర్టు కేసులు కానీ, ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ, ప్రాపర్టీ ఇష్యూస్ కానీ ఏమన్నా ఉన్నా కానీ సంప్రదించండి. మీకు జాతకం చూసి రిజిస్ట్రేషన్ చేసుకుని పరిష్కారం అంతా కూడా మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాల వల్ల చేయడం జరుగుతుంది. ప్రధానంగా రత్నశాస్త్ర ప్రకారంగా కూడా చెప్పడం జరుగుతుంది. యంత్రము మంత్రము తంత్రంతో మీకు అంతా కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాధికతలు చేసుకోవడం మరియు లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, భూగోరాస్వామి మూలమంత్ర సహితంగా భూసూక్త హోమం అంతా కూడా ఆచరించడం వల్ల భూలాభాలు, భూమి తగాదాలంతా కూడా ఈ కష్టాల నుంచి బయటపడడానికి, ఈతిబాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కుంభరాశి జాతకులకి మీకంతా కూడా భూ సంబంధమైన సమస్యల కోసమనే పరిష్కారం కావాలి అనుకుంటే ప్రధానంగా ప్రాపర్టీ సేల్ అవ్వాలన్నా, ల్యాండ్ కానీ, ఇండివిజువల్ హౌస్ కానీ, అపార్ట్మెంట్ కానీ, ఫ్లాట్ కానీ, మరియు ఆఫీస్ స్థలమైనా కానీ, ఏదైనా కానీ ప్రధానంగా ప్రాపర్టీ సేల్ అవ్వాలి అంటే కనుక మంచి ధర పలకాలి, మంచి ఐశ్వర్య ప్రాప్తి కలగాలి, అనుకున్న స్థానికన్నా ఎక్కువ మంచి విలాసవంతమైన జీవితం జీవించాలి, భోగభాగ్యమైన జీవితం జీవించాలి అనుకుంటే కనుక తంత్రశాస్త్ర ప్రకారంగా చిన్న పరిహారం ఆచరిస్తే కనుక ప్రాపర్టీ తొందరగా సేల్ అవుతుంది, అమ్ముడుపోతుంది. తొందరగా మీకు అంతా కూడా స్థిరాస్తి అంతా కూడా అమ్ముడుపోతుంది. ఏదైనా అమ్మకం చేయాలనుకుంటే అమ్ముడుపోవట్లేదు, ఎంత ప్రయత్నం చేసినా కాబట్లేదు అనుకుంటే కనుక ఈ చిన్న ప్రయత్నం అంతా కూడా చేయండి. కుంభరాశి వాడు విశేషంగా ఏళ్ళనాటి శని ప్రభావాలు ఉన్నాయి కదా, శనీశ్వరుడికి మరియు ఇక్కడ శుక్రుడికి, బృహస్పతికి మరియు అంగారకుడికి, సూర్య భగవానుడికి, రాహుకి జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల జన్మజాతకంలోనే సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది. అగ్నికి నవధాన్యాలు సమర్పించాలి. అరచి ఎవరైతే కనుక నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు, రాజశ్యామల యజ్ఞాది కలుగులు ఆచరించుకుంటూ ఉంటారు. అఖండ రాజయోగం సిద్ధించడానికి, బృహస్పతి మార్పు వల్ల విశేషంగా గజకేసరి యోగం సిద్ధించడానికి, లక్ష్మీ కుబేర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకు అంతా కూడా ధనయోగం, ధన ప్రభావం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక ఈ పరిష్కారం ఆచరిస్తారో అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది, అష్టేశ్వరి యోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా పరిష్కారం ఏంటిదంటే ఎరుపు రంగు జాకెట్ గుడ్డ తీసుకుంది, దాంట్లో అంతా కూడా 2 పిడికెట్లు తెల్ల ఆవాలు, తర్వాత 2 పిడికెట్లు శనగలు, తర్వాత ఒక 4 కానీ 6 కానీ యాలకలు, తర్వాత 4 పసుపు పువ్వులు, తర్వాత ఈ యొక్క 24 లవంగాలు, ఈ యొక్క పసుపు కుంకుమ గంధం అంతా కూడా చిలకరించడం, పచ్చకర్పూరం దాంట్లో వేయడం, ఎండు ద్రాక్ష 4, ఖర్జూరాలు 4, ఇవన్నీ ద్రవ్యాలంతా కూడా మూటలాగా కట్టేసి ఈ యొక్క వెండి రేకు లాంటిది ఒక వెండి రేకు కూడా మూటలో వేసి ఈ మూటలాగా ఉండే వస్తువులన్నీ కూడా మూటలాగా కట్టేసి పసుపు కుంకుమ గంధంతో అలంకరించి ఆ స్థలం ఉంటే కనుక స్థలం దగ్గర వెళ్ళి ఆ స్థలం దగ్గర అంతా కూడా ఆదివారము, సోమవారము, మంగళవారము మరియు గురువారం, శుక్రవారం రోజున నేను చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించాలి. ఆదివారం రోజున వెళ్తే కనుక తూర్పు భాగంలో అంతా కూడా గుంతతో వేసి ఆ గుంత దగ్గర అంతా కూడా ఈ పశువులంతా కూడా స్థాపన చేసి ఆ భూమిలో అంతా కూడా స్థాపన చేసి రావాలి. తద్వారా ప్రతి వారం ఈ రకంగా చేస్తూ ఉండడం, ఆ మూటనంతా కూడా తీసుకెళ్లి ఎవరు తప్పని ప్రదేశంలో అంతా కూడా వేస్తూ ఉండడం జరుగుతూ ఉండాలి. ఈ యొక్క భూమి స్థాపన చేసేసి రావాలి కావున ఇది ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. తద్వారా ఎవరైతే కనుక భూమి నమ్మాలనుకుంటే రకంగా చేయండి. ఇల్లు నమ్మాలనుకుంటే కనుక ఈ యొక్క ఇంటి దగ్గరికి వెళ్ళి ఈ వస్తువులన్నీ కూడా మూటలాగా చేసుకొని తూర్పు భాగంలో కానీ, ఈశాన్య భాగంలో కానీ, ఉత్తర భాగంలో కానీ చేసి కులదేవత ఆరాధన చేసుకోవడం, మహాలక్ష్మీదేవి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, మణిదీపేశ్వరి ఆరాధన చేసుకోవడం వల్ల తొందరగా మీ ప్రాపర్టీ సేల్ అవుతుంది. 40 రోజుల వల్ల ఈ యొక్క ప్రాపర్టీ సేల్ అవుతుంది, మంచి ధర కలుగుతుంది, అష్టేశ్వరి ప్రాప్తి కలుగుతుంది, రాజయోగం తీసుకుంది. లగ్న చక్ర వశాత్తు చూసుకొని లగ్నాన్ని కేంద్రంగా తీసుకుని రత్నశాస్త్ర ప్రకారంగా మీకంతా కూడా లగ్నాన్ని బట్టి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. రత్నాన్ని ధారణ చేయడం వల్ల అదృశ్య యోగం కలిసి వస్తుంది, ఆకస్మిక ధనలాభం సిద్ధిస్తుంది. ఈ యొక్క రాధశ్యామల యజ్ఞము, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, ప్రధానంగా చూసుకుంటే ధూమావతి హోమము, కమలాత్మిక హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అఖండ లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది, ఆకస్మిక ధనయోగం సిద్ధిస్తుంది. వ్యాపారం లాభాలను సిద్ధించడానికి, ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ప్రత్యంగా తీరి శాంతి హోమాది కార్యక్రమాలు, ప్రధానంగా చూసుకుంటే శత్రుబాధలు, శత్రుభయాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మికంగా ధనయోగం సిద్ధించడానికి
మహాలక్ష్మీదేవి ఆరాధన దీపావళి రోజున విశేషంగా చేసుకోవాలి. బెల్లం పరవణము మరియు దత్తోజనాన్ని నివేదన చేయాలి. మహాలక్ష్మి కవచాన్ని పారాయణం చేసుకోవాలి. సహస్రనామాన్ని ప్రతినిత్యం కూడా తామ్రపురతోటి, తులసి దళాలతోటి, మారేడు దళాలతోటి అర్చన చేయడం వల్ల అదృష్ట యోగం సిద్ధిస్తుంది. ఓం హ్రీం శ్రీం కమలాత్మికాయే నమః. ఓం హ్రీం శ్రీం కమలాత్మికాయే నమః నామాన్ని ప్రతినిత్యం కానీ ఆచరించండి. అదృష్ట యోగం కలిగి వస్తుంది. అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.